డియర్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంకు సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా మరి వచ్చేసింది. ఏపీ నీట్ కూడా వచ్చేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం నీట్లో రాష్ట్రం నుంచి 38,021 మందికి ఎలిజిబిలిటీ అయితే వచ్చినట్టు దీనికి అఫీషియల్గా రికార్డు ఎన్టీఏ వాళ్ళు అయితే వీళ్ళకి మరి కాలేజీ యూనివర్సిటీ వాళ్ళకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం ఈ 38,021 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ మేరకు రాష్ట్ర ర్యాంకుల జాబితాను కాలేజీ నారాయణ విశ్వవిద్యాలయము శనివారం విడుదల చేసి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్రం నుంచి మనకి 38,021 మంది అయితే అర్హత సాధించారమ్మా. దీనికి సంబంధించి స్టూడెంట్స్ ఏ విధంగా మరి ఉండారో నీట్ యూజీ ర్యాంకులు ప్రకటించిన కాలేజీ ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషను. 705 మార్కులతో వీరయ్య గారి సాహు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చేసారు. కేటగిరీ వారిగా కట్ ఆఫ్ ర్యాంకులు ఈ విధంగా ఉన్నాయి. మరి కేటగిరీ వారిగా కట్ ఆఫ్ ర్యాంక్ ఫస్ట్ తెలంగాణలో ఫస్ట్ ర్యాంకర్ వీరయ్య గారి సాహు 705 మార్కులు 13. కంగ్రాచులేషన్స్ అమ్మ. మరి బోర సాయి శరణ్ 701, కంది కట్ల హనీష్ 700, ఓబీసీ అంది సాయి చరణ్ వీళ్ళందరూ కూడా ఆల్ ఇండియాకి వెళ్ళిపోతారమ్మ. ఆల్ ఇండియా కోట వీళ్ళందరూ ఎయిమ్స్కి వివిధ రకాల జంపరు అలాంటి వాటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంది సాయి చరణ్ రెడ్డి 700, మాకి జయసింహ 700, మరి గాయత్రి 693, మెహంతి 691, శ్రీగోపాల్ అగర్వాల్ 690, కడుమల వెంకట మహంత్ అక్ష్మజరెడ్డి 686, చైతన్య 686. ఇది టాప్ 10 తెలంగాణ టాప్ ర్యాంకర్లు ఇవి. తర్వాత ఎన్టీఏ ప్రకటన నీట్ యూజీ కట్ ఆఫ్ మార్కులు ఈ విధంగా ఉన్నాయి. 715 ఇవన్నీ ఉన్నాయమ్మ. 715 ఈ కట్ ఆఫ్ మార్కులు ఏంటంటే జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్ మాత్రమే పనికొస్తాయి, కానీ ఇది ఎంబీబీఎస్ సీట్ రావడానికి బీడీఎస్ సీట్ రావడానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఒక అవగాహన కోసం ఊరినే పెట్టారు. ఒక మరి వెయిటేజ్ అయితే ఇవ్వాలి కాబట్టి ఈ విధమైన కట్ ఆఫ్స్ 50 బీసీ అని పర్సంటైల్ ఇచ్చారు. నీట్ యూజీ మార్కుల ఆధారంగా 2025 తెలంగాణ కౌన్సిలింగ్ ద్వారానే 26 సీట్ల పెంపు ఆధారంగా ఎంబీబీఎస్ సీట్ల అవకాశాలు ఈ విధంగా ఉండే అవకాశం. మరి ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది ఆల్రెడీ చెప్పాను కదా. 690 మార్కులకు వచ్చేందుకు ఆల్ ఇండియా కోటా కింద దేశంలోని టాప్ కాలేజీలు ఉస్మానియా, గాంధీ, ఈఎస్ఐ, బీబీ నగర్, ఎయిమ్స్, కాకతీయ మెడికల్ కాలేజ్ అగ్రగాలు 690 వచ్చింది. 670 నుంచి 650 రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రధాన మెడికల్ కాలేజీలు బలమైన సీట్లు 610, కొత్త మెడికల్ కాలేజీలు 590, ప్రైవేటు మెడికల్ కాలేజీలు 570, మరి ప్రైవేటు కన్వీనర్ మేనేజ్మెంట్ కోటాకు 500, బీడీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్ మరి వీళ్ళకి అవకాశం ఉండదమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇది మీకు కట్ ఆఫ్ ర్యాంకు ఈ విధంగా ఉంది. 290, 390 కౌన్సిలింగ్ అర్హత మాత్రమే. ఇక్కడ వరకు సీట్లు వస్తాయి అమ్మ, గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి మాత్రం సీట్లు వస్తాయి. తర్వాత మరి ఎస్టీ పిల్లలకి 350 అయినా 300 అయినా కొద్దిగా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇది బీడీఎస్ ఆయుష్ కోర్సుల అవకాశాలు, ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాలు. ఇక్కడైతే మీకు జనరల్ పిల్లలకు కానీ బీసీఏ, బీసీబీ అందరికి కూడా ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఉంటుంది. 177, 390 ప్రధానంగా బీడీఎస్ ఆయుష్ ప్రైవేట్ మేనేజ్మెంట్ కోటాలపై ఆధారపడి వలుస్తుంటాయి. జనరల్ సపోజ్ నాకు 213 మార్కులు వచ్చినాయి, 313 జనరల్ అంటే కౌన్సిలింగ్ అర్హత మాత్రమే. ఎంబీబీఎస్ ప్రభుత్వ సీట్లు దాదాపు అసాధ్యం. ఇక్కడ జస్ట్ వీళ్ళు క్వాలిఫై అవటం మాత్రమే స్టూడెంట్స్. ఈ విధంగా మరి మనకి కాలేజీ యూనివర్సిటీ ఇంకా 2020 కౌన్సిలింగ్ షెడ్యూల్ అధికారిక రాష్ట్ర మెరిట్ జాబితా విడుదల చేయలేదు. రాష్ట్ర మెరిట్ జాబితా ఇంకా లాదం. ఇది జస్ట్ ఏంటంటే ఎన్టీఏ వాళ్ళు కాలేజీ యూనివర్సిటీ వాళ్ళకైతే అది మరి ఇచ్చారు, ఈ లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్ట్ ప్రకారం స్టేట్ ర్యాంక్ కూడా ఆ విధంగా ఉంది. ఇందువల్ల ఇవి గత ప్రవేశాల ద్వారా ఈ ఏడాది సీట్ల పెరుగుదల ఆధారంగా చేసిన అంచనాలు మాత్రమే, ఒక ఎక్స్పెక్టేషన్స్ అనమాట. సీటు మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఈ విధంగా ఉంటాయి. చూడండి ఇక్కడ డీటెయిల్స్లోకి వెళితే మనము నీట్ యూజీ 2026 అర్హత సాధించిన తెలంగాణ విద్యార్థులు రాష్ట్ర ర్యాంకుల జాబితాను కాలేజీని నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం విడుదల చేసింది. మరి ఎన్టీఏ నిర్వహించిన పరీక్షలు సాధించిన ఆల్ ఇండియా ర్యాంకుల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. రాష్ట్రం నుంచి మొత్తం 38,021 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరి వివరాలను విశ్వవిద్యాలయం వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అయితే ఇది కేవలం సమాచారం మాత్రం కోసము విడుదల చేసిన జాబితా మాత్రమే. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం ఆన్లైన్లో సపరేట్గా వాళ్ళు ఒక మరి
వాళ్ళు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తారమ్మా, గుర్తుపెట్టుకోండి. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తాత్కాలిక తుది మరియు ప్రత్యేకంగా వేరువేరుగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. ప్రవేశాలకు సంబంధించిన ప్రత్యేక నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేస్తామని చేయనట్టు తెలిపింది. కాగా యూనివర్సిటీ విడుదల చేసిన జాబితా ప్రకారం 500 మార్కుతో ఆల్ ఇండియా 13 ర్యాంకు చదివిన వీరయ్య గారి సాగు రాష్ట్రం నుంచి తొలి ర్యాంకు, ఆల్ ఇండియా మరి స్టేట్ టాపర్ అన్నమాట బోర సాయి శరణ్. ఇవన్నీ కూడా మరి వీళ్ళు 715, 175 కట్ ఆఫ్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం టాప్ 10 ర్యాంకర్లు కూడా లిస్ట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇది ఓవరాల్గా మీకు కట్ ఆఫ్ 690 నుంచి 700, 400 మీకు డెఫినెట్గా మనకి తెలంగాణలో 10,250 సీట్లు అయితే ఉన్నాయి. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం 10,000 సీట్లు దాటిన రాష్ట్ర జాబితాలో ఇది జారటం ఇది గమనించవచ్చు. మనకి త్వరలో కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే స్టూడెంట్స్కి ఓకే, నో ప్రాబ్లం. పేరెంట్స్కి కొంచెం గుండె లబ్డబ్బా, మరి బీపీ పెరగటం కానీ, మా అమ్మాయికి సీట్ వస్తుందా లేదా, ప్రైవేట్లో వస్తుందా గవర్నమెంట్లో వస్తుందా అన్నారు. కొద్దిగా మీకు ఇప్పుడు మనం ఏం చేసినా ఏ టెన్షన్ పడినా ప్రయోజనం ఏం లేదు. పేరెంట్స్ మరి కొంచెము ఓపిక పట్టండి. మరి జరిగేది జరక్క మనదు. మరి మనం టెన్షన్ ఇప్పుడు మీరు టెన్షన్ పడినంత మాత్రాన మీ అమ్మాయికి అబ్బాయికి కానీ ఈఎస్ఐలో కానీ, అదేవిధంగా గాంధీలో కానీ, ఉస్మానియాలో కానీ సీట్ ఏం రాదు కదా. టెన్షన్ పడకపోయినా వచ్చింది, పడినా వచ్చింది. అది ఏది జరిగేది జరగకమంది. ఆల్రెడీ ఒక అవగాహనకు వస్తారు స్టూడెంట్స్ అందరూ కూడా, అవగాహనకు వస్తారు కదా ఎటువంటి పరిస్థితుల్లో కూడా. దీనివల్ల టెన్షన్ పడటం వల్ల మన హెల్త్ అనవసరంగా పాడవటం కానీ, బీపీ పెరగటం, దానివల్ల మరి హెల్త్ ప్రాబ్లమ్స్ రావటమే కానీ మిగతాది ఎటువంటి ప్రయోజనం లేదు. మరి ఆల్రెడీ స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికీ ఒక ఐడియా అయితే ఉంటుంది, ప్రైవేట్లో వస్తుందా గవర్నమెంట్లో వస్తుందా. ఎక్కడొచ్చినా ఎంబీబీఎస్ ఎక్కడొచ్చినా మేలేనమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఎంబీబీఎస్ సీటు మనకి తెలంగాణలో 66 మెడికల్ కాలేజీలోనే 66, 36 ఏమో గవర్నమెంటు, 30 ఏమో ప్రైవేటు ఉండే, మొత్తం 66. ఈ 66లో ఎక్కడొచ్చినా కానీ హ్యాపీగా జాయిన్ చేయండి, ప్రశాంతంగా ఉండండి. మరి రాని వాళ్ళు మరి దాని గురించి లాంగ్ టర్మ్ ఆలోచిస్తారు. కొంచెం ఆల్రెడీ నేను వీడియోలు చేసా, ఎన్ని లాంగ్ టర్మ్ తీసుకుంటారు స్టూడెంట్స్, మరి దానికి సంబంధించిన అదర్ బైపీసీ స్టూడెంట్స్కి అదర్ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అనేవి కూడా చాలా వీడియోలు ఉన్నాయి మన దగ్గర. చూడండి, చూసుకోండి. మరి ఒక ఎంబీబీఎస్ఏ కాదు, ఎంబీబీఎస్ అనేది మన రాష్ట్రంలో దేశంలో 135,000 మంది సీట్లుంటే మనకి అసలు ఎగ్జామినేషన్ రాస్తుంది 20 లక్షల మంది రాస్తున్నారు. ఇవి అంటే దాదాపు 1:50, అంటే ఒక సీటుకి 15 మంది 18 మంది పోటీ పడే పరిస్థితి అయితే ఉంది. అందుకని పెద్దగా మనం దాని గురించి సీరియస్గా ఆలోచించి మరి పేరెంట్స్ అయిన వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని నేను మరి ఈ యొక్క మన ఛానల్ తరపున చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి మరి సీట్లు రావాలి, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరూ కూడా. మరి పేరెంట్స్ కూడా కొంచెం హ్యాపీగా ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.